Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. భూమండల విస్తారము. మామిడి, జంబు, కదంబ, వటవృక్ష ఫలరసముల నుండి ప్రకటితమైన నదుల వర్ణన. గంగానది అవతరించిన వృత్తాంతము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు: దేవర్షి నారద, ఈ భూమండలము యొక్క వైశాల్యమును ద్వీప దేశ భేదములతో చెప్తాను విను. మొదట 1,00,000 యోజనముల ప్రమాణమందు జంబూద్వీపము నిర్మించబడెను. కమల బీజనాళము వలె ఈ ద్వీపము గుండ్రని ఆకారము కలది. ఈ ద్వీపమునందు 1000 యోజనములతో వ్యాపించిన 9 దేశములున్నాయి. పర్వతములు నలువైపుల నుండి దీనిని చుట్టి ఉన్నాయి. 8 పెద్ద పెద్ద పర్వతములతో ఈ దేశములు విభజింపబడ్డాయి. దక్షిణము నుండి ఉత్తరము వరకు వ్యాపించి ఉన్న 2 దేశములు ధనురాకారము కలిగి ఉన్నాయి. అచ్చటనే ఇంకనూ 4 విశాల దేశములున్నాయి. 4 సమాన కోణములు గల ఇలావృతమను ఒక దేశముంది. ఈ ఇలావృతము మధ్య దేశమని చెప్తారు. ఇది జంబూద్వీపమునకు నాభిస్థానమునందు ఉపస్థితమై ఉన్నది. ఇచ్చట 1,00,000 యోజనముల ఎత్తు కలిగిన సుమేరు పర్వతం ఉంది. ఈ పర్వతమే గోళాకార పృథ్వీరూప కమల బీజకోశము. దీని శిఖరము 32,000 యోజనముల విస్తారము కలిగి ఉన్నది. ఈ పర్వతము యొక్క క్రింది భాగము 16,000 యోజనముల దూరము వరకు వ్యాపించి ఉన్నది. ఇన్ని యోజనములే భూమికి క్రింది భాగమున కూరుకుపోయి ఉన్నది. ఇలావృతమునకు ఉత్తర భాగమున 3 పర్వతములు కలవని చెప్పబడింది. ఇవి నీల, శ్వేత, శృంగవంతములను పేర్లతో విలసిల్లుచున్నవి. ఈ పర్వతములు రమ్యక, హిరణ్మయ దేశములందు వ్యాపించి ఉన్నాయి. 3వదగు కురుదేశము. ఈ పర్వతము ఈ సకల దేశముల అవధులను ప్రకటితము చేయును. ఈ దేశములు ముందునకు వ్యాపించి ఉన్నవి. 2 వైపులా క్షార సముద్రమే హద్దు. దీని వెడల్పు 2,000 యోజనముల కంటే ఎక్కువ. క్రమముగా ఒక్కొక్కటిగా తూర్పు దిశకు ముందుకు పోయినవి. ఉత్తర దిశయందు ఒక్కొక్కటి 10 అంశాల భేదమును కలిగి ఉన్నది. వెడల్పు క్రమంగా తగ్గిపోతూ ఉన్నది. ఈ పర్వతముల నుండి ఎన్నియో నదులు పుట్టుచున్నవి. ఇది సముద్రములతో సంపన్నమై ఉన్నది. ఇలావృత పర్వతమునకు దక్షిణమున నిషధము, హేమకూటము, హిమాలయమను పేర్లు గల చాలా వెడల్పు పొడవు కలిగిన 3 విశాల పర్వతములు శోభాయమానములై ఉన్నవి. ఈ పర్వతముల ఎత్తు 10,000 యోజనములు. హరివర్షము, కింపురుషము, భారతవర్షము ఈ 3 వర్షముల విభజనమునకు తగినట్లు వర్ణన లభించును. నిషధము, హేమకూటము, హిమాలయము ఈ 3 పర్వతములు వాటికి ఎల్లలు. ఇలావృతమునకు పశ్చిమ భాగమున మాల్యవంతమను పేరుగల పర్వతమున్నది. తూర్పున గంధమాదన పర్వతము శోభిల్లుచున్నది. ఈ 2 విశాలమైన పర్వతములు నీలగిరి మొదలుకుని నిషిధ పర్వతము వరకు 2,000 యోజనముల దూరము విస్తరించి ఉన్నవి. ఇవి కావలసినంత వెడల్పు కలిగి ఉన్నవి. ఈ 2 పర్వతములు దేశముల యొక్క హద్దులను నిశ్చితము చేయును. కేతుమాల, భద్రాస్వదేశముల ఎల్లలు మాల్యవంత గంధమాదన పర్వతముల మీద ఆధారపడి ఉన్నవి. మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అను పర్వతములు మేరుపాదములని పెద్దలు చెప్తారు. దీని విస్తారము 10,000 యోజనములు. సుమేరుగిరికి 4 వైపుల యందు దానిని ఆపి ఇవి విరాజమానమై ఉండును. ఈ 4 పర్వతములు సుమేరుగిరి యొక్క 4 స్తంభముల అన్నట్లు ఉన్నవి. ఈ 4 పర్వతముల మీద మామిడి, నేరేడు, కదంబము, వటవృక్షము అను 4 వృక్షములు ఉన్నాయి. ఈ 4 వృక్షములు 1,100 యోజనముల ఎత్తున ఉన్నవి. ధ్వజముల వలె పనిచేయును. 4 వృక్షములు 4 పర్వతములకు సమానమై విస్తృతముగా వ్యాపించి ఉన్నవి.
ఆ స్థలము మిగుల లోతైన చెరువులతో సుశోభితమై ఉన్నది. ఆ చెరువులు పాలు, తేనె, చెరుకు రసము, రుచిగల జలములతో నిండి ఉన్నవి. ఆ జలములలో స్నానము, ఆచమనాదులు వనరించుట వలన దేవతలు యోగ సంపదలు పొందుతారు. అచ్చటనే స్త్రీలకు పరమసుఖమునొసగు 4 దివ్య ఉపవనములు ఉన్నాయి. నందనము, చైత్రరథము, వైభ్రాజము, సర్వభద్రము అని వాటికి పేర్లు. తమ స్త్రీలతో కూడి దేవతలచ్చట నివసిస్తారు. అట్టి మహానుభావులైన దేవతలు పరమ స్వతంత్రులై సుఖముగా స్వేచ్ఛగా అక్కడ ఉంటారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.